ఇండియాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ మార్కెట్ అనేది ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు. ఒకప్పుడు సెడాన్ లేదా హ్యాచ్ బ్యాక్ కార్లు మనకి మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇండియాలో అమ్ముడవుతున్న కార్లలో చాలా పెద్ద భాగం ఎస్యూవీకే చెందుతోంది. ముఖ్యంగా సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ అంటే 7 లక్షల నుండి 12 లక్షల లోపల వచ్చే కార్లకే ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా నడుస్తుంది. ప్రెజెంట్ ఇవే మార్కెట్ ని కూడా డామినేట్ చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్ లో మనకు ఆల్రెడీ టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హండై వెన్యూ, కియా సోనెట్ లాంటి కార్లు భారీగా అమ్ముడవుతున్నాయి. కానీ ఇప్పుడు ఇదే మార్కెట్ లో ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి రెనాల్ట్ ఒక కొత్త ఎస్యూవీ మోడల్ ని తీసుకురానుంది. ఆ కారే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి రెనాల్ట్ బ్రిడ్జర్. ఈ కార్ గురించి ప్రస్తుతం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇది ఒక సాధారణ కాంపాక్ట్ ఎస్యూవీ కాదు. రెనాల్ట్ దీన్ని ఒక కొత్త కాన్సెప్ట్ తో తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. మరి ఈ రెనాల్ట్ బ్రిడ్జర్ మార్కెట్ ని ఎలా డామినేట్ చేస్తుంది? ప్రెజెంట్ ఆల్రెడీ మార్కెట్ లో బాగా నడుస్తున్నటువంటి ఎస్యూవీలకి ఇది గట్టి కాంపిటీషన్ ఇస్తుందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. మనలో చాలా మందికి ఇది గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు ఎస్యూవీ మార్కెట్ లో రెనాల్ట్ డస్టర్ ఎంత క్రేజ్ ని క్రియేట్ చేసింది అనేసి. ఎందుకంటే 2012 లో అప్పుడున్నటువంటి మార్కెట్ లో ఎస్యూవీస్ అనేవి చాలా హై ప్రైజెస్ తో ఉండేవి. కానీ రెనాల్ట్ డస్టర్ మాత్రం అఫోర్డబుల్ ప్రైస్ తో మరియు రగ్డ్ ఎస్యూవీ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేది. అండ్ అన్నిటికంటే మించి రెనాల్ట్ డస్టర్ వచ్చిన కొత్తల్లో దీని యొక్క బూట్ స్పేస్ వల్ల దీనికి చాలా క్రేజే వచ్చింది. ఎక్కువ లగేజ్ ని క్యారీ చేయడానికి కావాల్సినటువంటి బూట్ స్పేస్ మనకి రెనాల్ట్ డస్టర్ లో ఉండేది. అందుకే ఇది అప్పుడు మార్కెట్ లో చాలా మంది ఎస్యూవీ లవర్స్ కి ఒక ఫేవరెట్ కార్ అయింది. కానీ తర్వాత సంవత్సరాల్లో ఎస్యూవీ మార్కెట్ లో కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. వేరియస్ బ్రాండ్స్ నుంచి చాలా కొత్త ఎస్యూవీ ఫేస్ లిఫ్ట్స్ అనేవి కూడా మార్కెట్ లో డామినేట్ చేయడం మొదలు పెట్టాయి. ప్రధానంగా చెప్పాలంటే హండై, కియా, టాటా, మహీంద్రా వంటి కంపెనీలు టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్స్, మోడర్న్ డిజైన్ తో మార్కెట్ ని డామినేట్ చేయడం ప్రారంభించాయి. ఈ కారణం చేత అప్పట్లో రెనాల్ట్ యొక్క అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం రెనాల్ట్ కంపెనీ దగ్గర ఇండియాలో మార్కెట్ లో ఎక్కువగా ప్రొడక్షన్ లోకి వెళ్లేవి 2 కార్లు మాత్రమే ఉన్నాయి. అవచ్చేసి రెనాల్ట్ కైగర్ మరియు రెనాల్ట్ ట్రైబర్. అందుకే ఇప్పుడు రెనాల్ట్ ఒక కొత్త స్ట్రాటజీతో ఇండియాలో మళ్ళీ ఒక భారీ కంబ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. అండ్ ఈ కంబ్యాక్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోయే కార్ వచ్చేసి రెనాల్ట్ బ్రిడ్జర్. 2026లో రెనాల్ట్ బ్రాండ్ వచ్చేసి ఈ కార్ యొక్క కాన్సెప్ట్ వర్షన్ ను రివీల్ చేసింది. ఈ ఎస్యూవీని ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసమే డిజైన్ చేశారు. అండ్ దీని ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఇండియాలోనే ఉండబోతోంది. ముఖ్యంగా తమిళనాడులో చెన్నైలో ఉన్నటువంటి రెనాల్ట్ ప్లాంట్ లో ఈ యొక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతోంది. రెనాల్ట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ స్ట్రాటజీలో కూడా ఇండియా యొక్క మార్కెట్ ను చాలా ఇంపార్టెంట్ గా చూస్తున్నారు. అందుకే వీళ్ళు వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇండియాలో కొత్తగా 4 కార్ మోడల్స్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో బ్రిడ్జర్ అనేది ఒక ముఖ్యమైన ఎస్యూవీ. ఇక రెనాల్ట్ బ్రిడ్జర్ గురించి మాట్లాడితే ఇది ఒక సబ్ 4 మీటర్ ఎస్యూవీ మోడల్. అంటే దీని యొక్క లెంత్ అనేది 4 మీటర్ల లోపే ఉంటుంది. ఇండియాలో ఈ కేటగిరీకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం వల్ల మనకి ఈ కార్ యొక్క ప్రైస్ అనేది కూడా కంపారిటివ్లీ తక్కువగానే ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు ఈ సెగ్మెంట్ లోనే మనకి కార్స్ ని కూడా లాంచ్ చేస్తున్నాయి. అండ్ రెనాల్ట్ బ్రిడ్జర్ కూడా ఇదే సెగ్మెంట్ లోకి వస్తుంది. ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్యూవీ ప్రైస్ వచ్చేసి 7 to 12 lakhs మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో గనక రెనాల్ట్ బ్రిడ్జర్ గనక ఇండియాలో లాంచ్ అయినట్లయితే ఇది ఎస్యూవీ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇదే ప్రైస్ రేంజ్ లో మనకి నెక్సాన్, బ్రెజ్జా, కియా సోనెట్ లాంటి కార్లు మార్కెట్ లో ఆల్రెడీ ఎక్కువ ప్రొడక్షన్ లోకి వెళ్తున్నాయి. ఇక లాంచ్ విషయం గురించి మాట్లాడితే ప్రస్తుతానికి రెనాల్ట్ బ్రిడ్జర్ యొక్క కాన్సెప్ట్ మాత్రమే రివీల్ చేశారు. కానీ మనం ప్రొడక్షన్ వర్షన్ ని 2027 లో ఎర్లీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ కార్ అనేది 2027 మధ్యలో రావచ్చు లేదా దివాళీకి రావచ్చు అని టాక్ కూడా నడుస్తుంది. రెనాల్ట్ ఈ కార్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేయాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం రెనాల్ట్ బ్రిడ్జర్ ని ఇండియా ఫోకస్డ్ గ్లోబల్ ఎస్యూవీ అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కార్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం. రెనాల్ట్ బ్రిడ్జర్ యొక్క డిజైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో ఉన్న కార్లు ఆల్మోస్ట్ అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. కానీ రెనాల్ట్ బ్రిడ్జర్ మాత్రం పూర్తిగా ఒక డిఫరెంట్ లుక్ తో రానుంది. దీని డిజైన్ చూసిన వెంటనే చాలా మందికి ఇది ఒక మినీ డస్టర్ లాగా కనిపిస్తుంది. అండ్ ఎస్యూవీ కాబట్టి దీని స్టైలింగ్ కూడా చాలా రగ్డ్ గా ఉండబోతోంది. ఫ్రంట్ సైడ్ లో మనకు వచ్చేసి ఫ్లాట్ గ్రిల్, అలానే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మరియు బోల్డ్ బంపర్ డిజైన్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ లో స్క్వేర్ వీల్ ఆర్చెస్ మరియు థిక్ బాడీ క్లాడింగ్ ఉంటాయి. ఇకపోతే రేర్ సైడ్ లో అయితే మనకి ఒక యూనిక్ ఫ్యూచరే కనిపిస్తోంది. అదే టైల్ గేట్ పై మౌంటెడ్ స్పేర్ వీల్. ఇటువంటి డిజైన్ ఈ మధ్య వచ్చినటువంటి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో చాలా రేర్ అనే చెప్పవచ్చు. సో ఈ ఫ్యూచర్స్ వల్ల మనకి రెనాల్ట్ బ్రిడ్జర్ కి ఒక ప్రాపర్ ఎస్యూవీ లుక్ రాబోతోంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ కార్ కి సుమారు 200 మిల్లీమీటర్స్ వరకు ఉండబోతోంది. సో మీరు కనుక లాంగ్ డ్రైవ్ చేస్తున్నా లేదా హైవేలో ట్రావెల్ చేస్తున్నా లేకపోతే అన్ఈవెన్ రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మీ కార్ యొక్క బాటమ్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో సిటీ రోడ్స్ మాత్రమే కాదు, రఫ్ రోడ్స్ లో కూడా మీరు ఈ కార్ తో కంఫర్టబుల్ గా డ్రైవింగ్ చేయొచ్చు. సో ఈ రీజన్స్ వల్ల రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్యూవీ అనేది సిటీ స్టైల్ ఎస్యూవీగా మాత్రమే కాదు మనకి లైఫ్ స్టైల్ ఎస్యూవీగా కూడా మార్కెట్ లో పొజిషన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ చాలా మంది అడ్వెంచర్ లవర్స్ కి కావచ్చు అండ్ అలానే లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లే వాళ్ళకి కావచ్చు ఈ డిజైన్
చాలా అప్పీలింగ్ గా ఉండబోతుంది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే రెనాల్ట్ ఇంకా పూర్తి డీటెయిల్స్ ని మనకి రివీల్ చేయలేదు. కానీ రెనాల్ట్ కంపెనీ మాత్రం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ప్రకటించింది. ఈ ఎస్యూవీలో స్పేస్ మరియు ప్రాక్టికాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ కార్ లో మనకి 350 నుండి 400 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉండవచ్చని మార్కెట్ లో చాలా టాక్ నడుస్తుంది. అంటే చాలా ఎస్యూవీస్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే దీని యొక్క బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. సో దీని వల్ల ఫ్యామిలీ యూసేజ్ కూడా ఇది ఒక ప్రాక్టికల్ ఎస్యూవీ కానుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ మోడల్లో మోడర్న్ ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్యూవీలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ అని దీంట్లో కూడా ఉండబోతున్నాయి. అంటే లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే. ఇలాంటి ఫీచర్స్ మనం రెనాల్ట్ బ్రిడ్జర్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ అలానే వీటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు సన్ రూఫ్ లాంటి ఫీచర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ రోజుల్లో వచ్చేటువంటి ప్రతి కార్ ఆల్మోస్ట్ సేఫ్టీకి ముఖ్యమైన ప్రయారిటీనే ఇస్తున్నాయి. సో దీంట్లో కూడా మీకు మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఏబిఎస్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు రెనాల్ట్ రిలీజ్ చేసినటువంటి ఈ డిజైన్ యొక్క కాన్సెప్ట్ కావచ్చు అండ్ మనకున్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు, వీటి ప్రకారం చూస్తున్నట్లయితే రెనాల్ట్ ఈ ఎస్యూవీని ఫ్యూచర్ లోడెడ్ కంప్లీట్ ప్యాకేజ్ గా లాంచ్ చేయబోతోంది. అలా గనక లాంచ్ చేసినట్లయితే మార్కెట్ లో మంచి రెస్పాన్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు డామినెంట్ గా ఎస్యూవీసే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇక ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఈ కార్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. రెనాల్ట్ బ్రిడ్జర్ ఒక మల్టీ ఎనర్జీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అవుతుంది. అంటే ఒకే మోడల్ లో డిఫరెంట్ పవర్ ట్రైన్ ఆప్షన్స్ కూడా ఇవ్వవచ్చు. బట్ ఇనిషియల్ గా మనకి ఇది పెట్రోల్ ఇంజిన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత హైబ్రిడ్ వెర్షన్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్స్ కూడా మార్కెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పెట్రోల్ ఇంజిన్ మైలేజ్ కూడా దాదాపు 18 నుండి 22 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఉండవచ్చని అంచనాలు. ఇక హైబ్రిడ్ వెర్షన్ అయితే ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు మైలేజ్ ఇస్తుందని టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కార్ యొక్క రైవల్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇండియాలో ప్రెడామినెంట్ గా కొన్ని ఎస్యూవీస్ అనేవి మార్కెట్ ని రూల్ చేస్తున్నాయి. సో బ్రిడ్జర్ లాంచ్ అప్పుడు ఒక చాలా టఫ్ కాంపిటీషన్ ని ఎదుర్కోబోతోంది. ప్రస్తుతం మనకి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో టాటా నెక్సాన్ దాని యొక్క బిల్డ్ క్వాలిటీతో మార్కెట్ లో మంచి క్రేజ్ ని సంపాదించింది. బేసిక్ గా టాటా అంటేనే బిల్డ్ క్వాలిటీకి ఫేమస్. మరి మారుతి బ్రెజ్జా వచ్చేసి దీని యొక్క రిలయబిలిటీకి మరియు రీసేల్ వాల్యూకి ఆల్రెడీ ఒక మంచి క్రేజ్ ని సంపాదించింది. ఇక హండా వెన్యూ వచ్చేసి మార్కెట్ లో ఆల్రెడీ దాని యొక్క ప్రీమియం ఫీచర్స్ తో ఆల్రెడీ మార్కెట్ లో పాపులర్ అయింది. కియా సోనెట్ కి ఆల్రెడీ ఒక ఫ్యూచర్ లోడెడ్ ఎస్యూవీ గా మార్కెట్ లో మంచి క్రేజే ఉంది. సో ఈ ప్రకారం చూసుకుంటున్నట్లయితే రెనాల్ట్ బ్రిడ్జర్ కి అది లాంచ్ అయినప్పుడు మార్కెట్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండబోతోంది. మరి ఈ కాంపిటీషన్ మధ్యలో రెనాల్ట్ బ్రిడ్జర్ స్టాండ్ అవుట్ గా నిలవాలి అంటే అగ్రెసివ్ ప్రైసింగ్ మరియు ప్రీమియం ఇంటీరియర్ తో పాటు రగ్డ్ డిజైన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కానీ రెనాల్ట్ బ్రిడ్జర్ ఇండియాలో ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళు కొత్తగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. సో అదొక ఛాన్స్ ఉంది. అండ్ మార్కెట్ లో ఈసారి మళ్ళీ అంటే ఒకప్పుడు రెనాల్ట్ డస్టర్ తో ఎస్యూవీ మార్కెట్ లో ఎంత క్రేజ్ ని సంపాదించారో ఇప్పుడు మళ్ళీ అదే ఎస్యూవీ తో కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. కాబట్టి రెనాల్ట్ బ్రిడ్జర్ అనేది ఇండియాలో సేల్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం మనకి ఇండియా మార్కెట్ లో ఎస్యూవీ యొక్క డిమాండ్ కూడా అలానే ఉంది. అంటే బయర్స్ కూడా ఆల్మోస్ట్ ఎస్యూవీ మార్కెట్ వైపే షిఫ్ట్ అవుతున్నారు. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా మనకి ఎస్యూవీ మార్కెట్ మీదే ఎక్కువ కనిపిస్తుంది. మరి ఈ ట్రెండ్ రెనాల్ట్ బ్రిడ్జర్ కి అడ్వాంటేజ్ అవుతుందా? మొత్తానికి చూసుకుంటున్నట్లయితే రెనాల్ట్ బ్రిడ్జర్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎస్యూవీ గా కనిపిస్తుంది. బడ్జెట్ ప్రైస్ లో రగ్డ్ డిజైన్ మరియు గుడ్ ప్రైసింగ్ మరియు మల్టీ పవర్ ట్రైన్ ఆప్షన్స్ ఇవ్వగలిగితే ఈ ఎస్యూవీ మార్కెట్ లో మంచి సక్సెస్ సాధించే అవకాశం ఉంది. అండ్ చాలా మందికి ఈ యొక్క డిజైన్ చూడగానే మినీ డస్టర్ గుర్తొస్తుంది కాబట్టి దీన్ని రెనాల్ట్ మినీ డస్టర్ గా కూడా పిలవవచ్చు. మరి ఈ రెనాల్ట్ బ్రిడ్జర్ ని రెనాల్ట్ డస్టర్ లాగా మార్కెట్ లో ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ తో తీసుకొస్తే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ కళ్ళు కూడా దీని మీద పడతాయి. కానీ రెనాల్ట్ కి ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంది. రెనాల్ట్ యొక్క సర్వీస్ నెట్వర్క్ ఇండియాలో మారుతి మరియు హండా ఇంత స్ట్రాంగ్ గా లేదు. ఈ సమస్యను కూడా రెనాల్ట్ కనుక ఇంప్రూవ్ చేయగలిగితే రెనాల్ట్ బ్రిడ్జర్ సక్సెస్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ రెనాల్ట్ బ్రిడ్జర్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ కొత్త కాంపాక్ట్ రెనాల్ట్ బ్రిడ్జర్ ఎస్యూవీ తో ఇండియాలో మళ్ళీ రెనాల్ట్ మార్కెట్ ని డామినేట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ని కామెంట్ లో తెలపండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బాస్వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మాత్రమే కాదు, మీకు ఏదైనా కొత్తగా లాంచ్ అవుతున్నటువంటి కార్ మోడల్స్ గురించి లేదా ఆల్రెడీ మార్కెట్ లో ఫేమస్ అయినటువంటి కొన్ని కార్ మోడల్స్ గురించి వీడియోస్ కావాలంటే అవి కూడా కామెంట్లలో తెలపండి. వాటి మీద నేను మళ్ళీ ఒక డీటెయిల్ ఎక్స్క్లూజివ్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ ఛానల్ పేజ్ పై ఒక కన్నేసి ఉంచండి. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.